భాగ్యనగరం ప్రపంచ పటంలో శరవేగంగా దూసుకుపోతున్న మహానగరం. కానీ ఈ నగరం గుండె చప్పుడు అయిన మూసీ నది మాత్రం దశాబ్దాలుగా మురికి కూపంగానే మిగిలిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది పాలకులు మారినా మూసీ ప్రక్షాళన అనేది ఒక తీరని కలగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు ఒక పెను తుఫాను సృష్టిస్తోంది. ఒకవైపు 1,50,000 కోట్ల రూపాయల మెగా బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియకు సర్వం సిద్ధం చేస్తూ ఉంటే, మరోవైపు విపక్షాలు దీనిని 1,00,000 కోట్ల కుంభకోణం అంటూ మండిపడుతున్నాయి. అసలు 1908 నాటి వరదల నుంచి మొదలైన మూసీ కథ ఇప్పుడు టెండర్ల వరకు ఎలా వచ్చింది? రేవంత్ రెడ్డి మార్క్ థీమ్స్ నది మోడల్ సక్సెస్ అవుతుందా? దీని వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? భాగ్యనగర గుండె చప్పుడు మూసీ నది పునర్జీవనానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న వచ్చిన మహావరదలు హైదరాబాద్ను అతలాకుతలం చేశాయి. ఆ సమయంలోనే మూసీ ప్రక్షాళన నియంత్రణపై మొదటి చారిత్రాత్మక ప్రతిపాదన వచ్చింది. నాటి నిజాం రాజు ఆహ్వానం మేరకు రంగంలోకి దిగిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగానే మూసీ వరదలను అరికట్టేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణం జరిగింది. నాటి నుంచి నేటి వరకు మూసీ ప్రక్షాళన అనేది ప్రతి ప్రభుత్వానికి ఒక సవాల్గాను ప్రతిపాదనగాను మారుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మూసీ ప్రక్షాళనాంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నమామి గంగే తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని భావించింది. ఇందులో భాగంగానే 2017 మార్చి 25న ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది.